18 ఇల్లు నేను పెద్ద సార్నయ్యా, బిల్లులు ఇచ్చే పెద్ద సార్ను. సార్ అదే 18 దాటే సార్. 18 కడుతున్నావు, కనీసం సార్ను కలుస్తా అనేది బుద్ధి జ్ఞానం అనేది ఏమన్నా ఉన్నదా నీకు? నీకు 3 నెలలు నడుస్తున్నావు కదా, అవును. ఇంటికి 5 చొప్పున ఒక 25,000 తీసుకొని రా. వెంకటయ్య గారు మీది వెంకటపురం అని అంటే, అవును సార్ వెంకటపురమే, మీరేవాళ్ళు సార్ అని అంటే, నేను హౌసింగ్ ఏ సాబును అని అన్నాడు. అని వెంకటయ్య గారు మీరు 18 ఇండ్లు పట్టుకున్నావు, నీకు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా? సార్ గెలవాలని లేదా? మరి సార్కు డబ్బులు ఇవ్వాలనేది తెలియదా అని చెప్పి ఈ రకంగా నన్ను దమ్మాంచి అడిగితే, సార్ ఎందుకు ఇవ్వాలి సార్ నీకు డబ్బులు? మేము ఏ రకంగా ఇవ్వాలి సార్ మేము డబ్బులు? మేము కూలి పని చేసుకునేటోళ్ళము, మేము బిల్డరు కాదు, మేము పెద్ద కాంట్రాక్టర్ వాళ్ళం కాదు, ప్రైవేట్ కాంట్రాక్టర్ వాళ్ళము, మా దగ్గర మీరు డబ్బులు వసూలు చేయడం కరెక్ట్ కాదని చెప్పాను. లేదు వెంకటే, అందరు ఇస్తున్నారు, మాకు 10,000 నుంచి 5,000 దాకా ఇస్తున్నారు వెంకటే. ఇంటికో 5,000 చొప్పున హిసాబ్తోని ఇప్పుడు సరే 4 నడుతున్నాయి అన్నావు కదా, 5 నడుతున్నాయి అన్నావు కదా, 25,000 తీసుకొని బ్లాక్ ఆఫీస్ కాడికి సాయంత్రం 4 గంటల వరకు వచ్చి నాకు ఫోన్ చేయి, నేను వచ్చి తీసుకుంటా అని ఈ మాట మాట్లాడు. సరే సార్ మంచి, సరే ఇవాళ ఈ రోజు అయితే కాదు కానీ రేపు అని చెప్పిన ఊరుకున్న. ఆ రోజు ఆయన ఊరుకున్న, ఫోన్ పెట్టేసినాక గంట తర్వాత మళ్ళీ చేసిండు. మళ్ళీ చేసి వెంకటే హిసాబుతో లెక్క చేసుకొని 50,000 అయితే తీసుకొని రా అని అన్నాడు.